మహాపరిచిత్యాలు. ఈ విద్యలన్నీ మీరు ఎక్కడ నేర్చుకున్నారు డాన్? నిజంగా మీకు చాలా తెలుసు. ఇదంతా ఒక సాధన మాత్రమేనా? లేదా ప్రవక్తగా మారటానికి ఎక్కడైనా తగిన శిక్షణ తీసుకున్నారా? నీకు మార్గం నిర్దేశించటానికి వారొక పుస్తకం బహూకరించవచ్చు. అప్పుడే ఉతికిన సిల్క్ గుడ్డను విమానం కంట్రోల్ తీగలపై ఆరవేస్తూ ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ, పుస్తకమా అన్నాను. లోకరక్షకుల హ్యాండ్బుక్. ఇది మాస్టర్లకు ఒక విధమైన బైబిల్ లాంటిది. నీకు ఆసక్తి ఉంటే ఇక్కడే ఎక్కడో దాని ప్రతి ఒకటి ఉంటుంది. అంటే మీకు నిత్యము తగిన సూచనలు ఇచ్చే పుస్తకం అన్నమాట. ఎయిర్ ట్రావెల్ సీటు వెనుక సామానులో నుంచి స్థలంలో కాసేపు అన్వేషించి ఒక చిన్న లెదర్ బ్యాండ్ పుస్తకాన్ని వెలుపలికి తీశాడు సిమోడా. ప్రవక్తల హ్యాండ్బుక్, అభివృద్ధి చెందిన ఆత్మలకు జ్ఞాన దీపికలు. దీనిపై ప్రవక్తల లోకరక్షకుల హ్యాండ్బుక్ అని వ్రాసింది. లోకరక్షకుల కరదీపిక అని అంటారేమిటి? అలాంటిది అంటూ ఇక అక్కడి నుంచి బయలుదేరవలసి వచ్చిన సమయం ఆసన్నమైనట్లుగా తన విమానం చుట్టూ ఉన్న సామాన్లను సర్దసాగాడు. ఆ పుస్తకాన్ని తిరిగేస్తే అది అనేక సూక్తుల మరి చిన్ని శీర్షికల సంపుటలాగా ఉంది. సరైన దృక్పథం ఉపయోగించను వచ్చు లేదా పోగొట్టుకును వచ్చు. ఈ పేజీకి మీరు చేరుకునుంటే మీ చుట్టూ ప్రపంచంలో జరిగేదంతా నిజం కాదని మీరు తెలుసుకుని ఉంటారు. దాని గురించి ఆలోచించండి. మీ స్మృతి పదంలోకి వెనక్కి వెళ్ళండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు? మీరు సృష్టించిన ఈ గందరగోళంలో మీరెందుకు చిక్కుబడిపోతున్నారు? హృదయ విదారకమైన వృత్తివాతను మీరు తప్పనిసరిగా పడబోతున్నారు. గుర్తుంచుకోండి, ఇదంతా ఆత్మ యొక్క శిక్షణలో ఒక భాగం అని. ఈ సత్యాన్ని మదిలో గుర్తుంచుకుంటే మీరు జీవితాన్ని చక్కగా ఆస్వాదించగలరు. మీ మరణం అన్న సత్య విషయం గురించి కాస్త గంభీరంగా ఆలోచించండి. నవ్వుతూ ఉరికొయ్యను చేరేవారిని సాధారణంగా అంతగా అభివృద్ధి చెందని ఆత్మలు అర్థం చేసుకోలేరు. వారు మీకు పిచ్చెక్కిందని నవ్వుకుంటూ ఉంటారు. ఈ పుస్తకంలోని విషయం సరైన దృక్పథం గురించి చదివారా డాన్? లేదు. ఇది ఏం చెబుతుందంటే మీకు అతి దారుణమైన మృత్యం సంప్రాప్తించి తీరుతుంది అని డాన్. అలా తప్పకుండా జరుగుతుందని కాదు, అంత పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాక పరిస్థితులు ఎలా ఉండాలి అన్న నీ యొక్క సంకల్పం మీద. మీకు దారుణమైన మృత్యు సంప్రాప్తించబోతుందా? నాకు తెలియదు. నువ్వు అనుకున్నదంతా ఇదిగా నాకు దీనిలో ఏదీ కనిపించట్లేదు. అయినా నేను ప్రవక్త బాధ్యతలను వదిలేశానుగా. ఓ ప్రశాంతమైన చావునే నేను కోరుకుంటున్నాను. త్వరలోనే కొద్ది వారాల్లోనే పూర్తి చేయగలను అని నిర్ధారించుకున్న తరువాత అప్పటికి నేను వచ్చిన పని అయిపోయి ఉంటుంది. నేను ఓ నిర్ణయానికి వస్తాను. కొంతకాలంగా అతను చేస్తున్న చర్యలన్నీ పిల్ల చేష్టలుగా భావించిన నేను రాబోయే ఆ కొన్ని వారాల గురించి ఆయన అంత గంభీరంగా ఆలోచిస్తున్నాడని నేను అనుకోలేదు. నేను మళ్ళీ పుస్తకంలోకి తొంగి చూశాను. అందులో అంతా ఒక మాస్టర్కు అవసరమయ్యే పరిజ్ఞానంలా ఉంది. సరే, నేర్చుకోవడం అంటే మీకు ఇంతకు పూర్వమే తెలిసిన జ్ఞానాన్ని తిరిగి కనుక్కోవటం. కర్మలు చేయటం అంటే తెలిసిన జ్ఞానాన్ని ప్రదర్శించటం. బోధ చేయటం అంటే
మీలాగే మిగతా వారు కూడా సర్వం తెలిసిన వారే అని గుర్తు చేయటం. మీరందరూ విద్యార్థులే, మీరందరూ కర్తలే, మీరందరూ బోధకులే. ఏ జన్మలోనైనా మీ ఏకైక నిబద్ధతా సూత్రం ఏమిటంటే మీ పట్ల మీరు నిజాయితీగా ఉండటమే. ఇతరుల పట్ల లేదా ఇతర విషయాల పట్ల నిజాయితీగా ఉండటం అన్నది అసాధ్యమే కాక అది ఒక బూటకు ప్రవక్తకు నిదర్శనం కూడాను. సరళమైన ప్రశ్నలన్నీ నిజానికి ఎంతో లోతైనవి. మనం ఎక్కడ సృష్టించబడ్డాం? మన స్వగృహం ఏది? మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనమేం చేస్తున్నాం? ఒక్కసారి వీటిని గురించి ఆలోచించండి. మీ సమాధానాలు ఎప్పటికప్పుడు ఎలా మారుతూ ఉంటాయో శ్రద్ధగా గమనించండి. మీరు ఏ విషయమైతే నేర్చుకోవలసింది ఉంటుందో ఆ విషయాన్నే మీరు అత్యద్భుతంగా ఉపదేశిస్తారు. కాస్త శ్రద్ధాభక్తులతో నెమ్మదిగా అందులో నుంచి విషయ పరిజ్ఞానాన్ని గ్రహించు రిచర్డ్, చెప్పాడు డొనాల్డ్. ఇది మాస్టర్లకు మాత్రమే. అయితే నేను దేన్ని వదలకుండా పూర్తిగా చదివి తీరాలి అని చెప్పి తిరిగి పఠనంలో నిమగ్నమయ్యాను. ఒకవేళ మీరు చెప్పింది లేదా చేసింది ఏదైనా కానివ్వండి, అది ప్రపంచవ్యాప్తంగా ప్రచురితమైతే అలా ప్రచారమైనది అసత్యమైనప్పటికీ సంతోషంగానే జీవించండి. మిమ్మల్ని మీరు గాయపరుచుకోకండి. మిమ్మల్ని కలుసుకున్న మొట్టమొదటి నిమిషంలోపే మీ స్నేహితులైన వారు మిమ్మల్ని సంపూర్ణంగా అర్థం చేసుకోగలరు. కానీ వేరే వారికి 1000 సంవత్సరాలైనా మీరు అర్థం కారు. బాధ్యతల నుంచి తప్పుకోవడానికి అత్యంత మంచి మార్గం ఏమిటంటే నాకు బాధ్యతలు ఉన్నాయని చెప్పటమే. ఈ పుస్తకం ఎందుకో వింతగా ఉండడాన్ని నేను గమనించి పేజీలపై నంబర్లు కూడా లేవేం డాన్ అని అడిగాను. అవును, ఆ పుస్తకాన్ని తెరిస్తే చాలు, నీకేది అవసరమో అదే అందులో ఉంటుంది. అంటే ఇదో మాయా పుస్తకం అన్నమాట కాదు. ఏ పుస్తకాన్నైనా నువ్వు ఇలా అనుభవించవచ్చు. జాగ్రత్తగా చదివితే ఒక పాత వార్తాపత్రికతోనైనా సరే ఇది సాధ్యపడుతుంది. నేను సమస్యను ఒక్కసారి మనస్సులో స్మరించుకుని ఏ పుస్తకాన్నైనా తెరు, ఆ తరువాత అది ఏం చెబుతుందో చూడు. ఇలాంటివి ఇంతకు ముందెప్పుడూ చేయలేదా? లేదు. సరే, ఒకసారి ప్రయత్నించు. నేను ఉపక్రమించాను. కళ్ళు మూసుకుని ఒకవేళ ఈ విచిత్ర వ్యక్తితో ఇంకొంతకాలం గడిపితే నాకు ఏమన్నా అవుతుందా అని ప్రశ్నించుకున్నాను. నిజానికి ఇతనితో స్నేహం ఎంతైనా వేడుగ్గా ఉంది. అయినప్పటికీ ఎందుకనో రాబోయే కాలంలో ఏదో అపశృతి కలగబోతుంది అని నా మనస్సు చెబుతుంది. ఆ సమయానికి మాత్రం తప్పకుండా నేను అతనిని వదిలేసి వెళ్ళిపోతాను. కళ్ళు మూసుకుని పుస్తకం తెరచి ఆ తరువాత నెమ్మదిగా కళ్ళు తెరిచాను. మీ అంతరంగంలో నిరంతర అభ్యాసాన్ని ఇష్టపడే చైతన్యం ఏదైతే ఉందో అదే మీలో కేలి సల్పుతున్న ఆత్మస్వరూపం. దానితో పాటే మీ జీవితకాలం ముందుకు సాగుతున్నారు. అదే మీ నిజమైన స్వస్వరూపం. భవిష్యత్తులో జరిగే సంఘటనల నుంచి నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అని సంపూర్ణంగా నిర్ధారించుకోవడానికి ముందే జరగబోయే సంఘటనల నుంచి మీరు పలాయనం చిత్తగించవచ్చు. మీ మనస్సులను మార్చుకోవడానికి మరి మీ విభిన్నమైన భవిష్యత్తును లేదా విభిన్నమైన గతాన్ని ఎంచుకోవడానికి మీరు సర్వదా సదా సర్వస్వతంత్రులు. విభిన్న గతాన్ని ఎన్నుకోవడం మాట వరుసకు అంటున్నారా లేక అలంకారయుక్తంగా అంటున్నారా? అసలు దీని అర్థం ఏమిటి? నా బుర్ర వేడెక్కిపోతుంది.
ఇదంతా నేను ఎలా నేర్చుకోగలను? సాధన, కొద్దిపాటి సైద్ధాంతిక అవగాహన, జతగా మరి అపార సాధన, అంతా ఓ పక్షం రోజు కాలం పట్టవచ్చు. సమాధానం ఇచ్చాడు. ఓ పక్షం రోజులా? అవును. నీకు అన్ని సమాధానాలు తెలుసునన్న విశ్వాసం ఉంచుకో. నీకు అన్ని సమాధానాలు తెలుస్తాయి. నువ్వు ఒక మాస్టర్వి అని నమ్ము. నువ్వు మాస్టర్ అవుతావు. నేనొక మాస్టర్ని కావాలని ఎప్పుడూ అనలేదే. అలాగా అయితే ఎప్పటికీ రాలేవు. కానీ ఆ పుస్తకం నా దగ్గరే ఉండిపోయింది. తిరిగి ఇవ్వమని అతను ఎప్పుడూ నన్ను అడగలేదు.